జై సద్గురు महाराज को ఎటువంటి స్వామి జై సద్గురు महाराज की చెప్పండి సద్గురు महाराज की ద్వయాపలయత సిద్ధాంతం పూర్ణతత్వోపదేశిక శ్రీ సమరసానంద వెంకటేశార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాపలయ సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య మద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమ ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఆత్మీయ గురు జనులారా, ఈరోజు మన గురుదేవులైన శ్రీ వివేకానంద బండా సుబ్రహ్మణ్య స్వామి గారి 87వ జయంతోత్సవం చేయడం ఇక్కడ. ఈ సభకు అధ్యక్షులు మా ఆత్మీయ సోదరులు యువ సామ్రాట్ అంకితులు పూర్ణానంద బ్రహ్మారెడ్డి గారికి, సర్వాధ్యక్షులు అమ్మగారికి, ఇంకా గౌరవాధ్యక్షులు తోటి గురువులకు, గురుపతులకంతా నమస్కారం పెంచుకుంటూ, ఈరోజు మనకంతా సుదినము. ఎందుకంటే ఉపన్యాసాల్లో అమ్మ చెప్పినట్లు కొంచెం తమాషా లేకపోతే నిద్ర వస్తుంది కాబట్టి ఎంత వంట అయినా ఉప్పు లేకపోతే బాగుంటుంది స్వామి. ఉప్పు వేస్తే కూర్చుంటుంది. రాజ్యసభ బాగానే ఉండే, కానీ ఇవిలో ఉపమానాలు లేవు కాబట్టి నిద్ర చేసా, జనాలు నిద్ర చేసా. అప్పుడప్పుడు కొంచెం వేస్తా మసాలా వేస్తా ఉంటే ఏమొస్తుంది, నిద్రపోతుంది. పద్యం ఉంది, వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు సదాభ్యాసము లేని విద్య విశ్వాసం లేని భార్య రాసము లేని కొలువు పరిహాసపు ప్రసంగం లేని వాక్యములు సప్పన అంటాడు. ఇవన్నీ సప్పన అని పద్యమే. కాబట్టి వాసన లేని పువ్వు పనికి వస్తుందా? బుధవర్గం లేని పురంబు పెద్ద లేని పురంలా బాగుంటుందా? ఉండదు. విశ్వాసం లేని భార్య, సదాభ్యాసము లేని విద్య. సదా అంటే ఎల్లప్పుడూ వేయాల. మనకి ఎంత ఈత వచ్చినా కూడా ఇన్నాళ్ళు పరిగెత్తు కొట్టినామే, ఈరోజు గుమ్మునా అంటే పైన పోయి ఏమవుతాం స్వామి? ఇన్నాళ్ళు కొట్టినాం కదా, ఇంకొకటి ఏమే గుమ్మునా నీళ్ళలో ఉంటే పోతామో మునిగి పడతాం. సదా ఎల్లప్పుడూ అభ్యాసం ఉండాలి. ఇంకోటి ఏమంటే గుణవంతుడు కాని కుమారుడు, గుణవంతుడు కాని కుమారుడు, గ్రాసం లేని కొలువు అంటే జీతం లేని కొలువు ఎంత వస్తే కష్టం పోతుంది కదా. అట్లా పరిహాసపు ప్రసంగం లేని వాక్యములు చప్పన పెమ్మయ్య సింగదేమని పద్యం. కాబట్టి అట్లా మనము అప్పుడప్పుడు ఉండాలా అని తెలియజేసుకుంటూ, ఇంకోటి ఏమిటంటే మనందరికీ స్వామి చెప్పినట్టుగా మన స్వామి ఆదర్శపురుషుడు మనకి దేవుడు, మనకి ఉపనాథ స్వామి అంటే మనము ఆయన పెట్టలేన్నాం కానీ ఆయనలో విద్య నేస్తున్నాము. ఇంకోటి ఏమంటే ఆయన ప్రవర్తన, ఆయన వండే గుణము మనం కొంచెం పంచుకోవాలి. మనం అది ఎట్లుండే ఆయన సమభావం కానీ ఆ గుణం ఎట్లుండే అనేది, ఎట్లా అధ్యక్షం చేసినప్పుడు ఎట్లా అందరినీ అట్లా పరిపాలిస్తూ ఉండే అని కొన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి మనము ఆయన వేసిన నడవడికి. కాబట్టి తెలుసుకుంటే మనకి ఆ గుణం వస్తుంది అంటే తెలుసుకుంటూ, ఎట్లంటే కొంతమంది ఎంత విన్నా ఎంత చదివినా కూడా బుద్ధి రాదు. ఏమన్నా బుద్ధి ఉంది, ఎంత చదివి ఎన్ని నేర్చున్నా కానీ హీనుడు అవగుణం మనలేడు. బొగ్గు పాలు గడుగా తోడ మల్లంబో. మన గురువు మంచివాడే, మన సాంప్రదాయం మంచిదే, కానీ మన గుణమా పోలదే, బొగ్గులాంటిది. కవినా కూడా అది పోతుందా? యుక్తులు రాజకీయాలు అనేవి పావు. ఎందుకంటే ఒక ఊర్లో ఒక తల్లిదండ్రికి 3 బిడ్డలు ఉంటుంట, కొడుకులు, ముగ్గురు కొడుకులు వాళ్ళు ఇప్పుడు కోపం తులమంటే వాళ్ళు పెద్దవాళ్ళు కోపం వస్తే నా కొడకాన్ని నరికేస్తారు లేదండి, మారుస్తే చేస్తారు లేదంటే ఎవరు పెద్దవాడు నడిపాడు తన్నేస్తారు లేదండి, మాట వస్తే అదేం మాట తన్నేస్తారు అందుని పెద్దవాడు నరికేస్తారు. ఇది చిన్న రాష్ట్రాడు నేను ఉతికేస్తాను లేదంట, ఉతికేస్తారు పాపం వస్తే లేదంట. ఇదే మాట వాళ్ళకి పాట మాదిరి. వాళ్ళ అమ్మాయి అబ్బాయి హైవేట్ తాగి ఏం సార్ మా పిల్లగా ఇట్లానే పెద్దవాడు నరికేస్తాడు, నడిపాడు తన్ను వేస్తాడు, చిన్నవాడు ఉతికేస్తాడు. ఏం కారణం అన్నట్ట, పుట్టినారే జాతకాలు వెళ్తామన్నట్ట. ఎవరు అయ్యేవారు చూస్తూ వస్తే మరి మురుకులారా వీళ్ళు జన్మలో మీ కొడుకులరా, వీళ్ళు ముందు మీ కొడుకులు కానీ వీళ్ళు ముందు జన్మలో వాళ్ళ సొమ్ముద్ది వాళ్ళ ఇంకా వాళ్ళకి ఎంత సొమ్ముద్ది అంటే వీళ్ళు నరికేస్తాడే వాడు కసాయోడు ముందు జన్మలో.
కసాయుడు ఆ బుద్ధి ఉంది దానికి. ఏం బుద్ధి? వెనకేసే బుద్ధి, బుద్ధి చేస్తా బుద్ధి. రెండోవాడు ఏమే? తన్నేస్తా. వీడు గాడిది బుద్ధంలో తన్ని 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 అదే బుద్ధి ఉంది. వెనకాలతో తన్ని అర్థమవుతుందా? లాస్ట్ వాడు ఉతికేసేవాడు. వాడు ఉతికి 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 అప్పుడు వాళ్ళకి చూస్తే వాళ్ళ తప్పు కాదు. అది భోజనం పడము. ఎట్లా అంటే తల్లి ఒకే అన్నము ఒకే సారు పెడుతుంది పెట్టలకి, ఏం బాధ లేకుండా. ఒకే గురువు కదా, ఒకే గురువు అందుకు విద్య ఒకటే. బుద్ధి మాత్రమా బుద్ధి వచ్చిందా? అలా చేయండి. తల్లి ఏమో ఒకే ఎదురు పెడుతుంది, ఒకే అన్నం పెడుతుంది, ఒకే రూమ్ పాలు ఇచ్చింది. మనం మాత్రమా అదే ఎందుకు అలా పూర్వం అట్లా వస్తా ఉందన్నమాట. చెప్తా మళ్ళీ చెప్పినంట. మళ్ళీ మళ్ళీ పిలుచుకొని వచ్చే మరి ఇట్లా కాదురా, మంచి గురువు కావాలి గిల్లికి, మంచి గురువు కావాలా అంటే పోతుంది. సహవాస దోషే గుణాభవంతు, సవాస దోషే గుణాభవంతు అంటే మంచి సవాసం చేస్తే వీళ్ళకి ఉంటే విధంగా 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 పోతుంది. అంటే చాలా వినాలి వీళ్ళు, వినకపోతే కాదు. సామాన్యమైంది కొట్టే బుద్ధి కావాలా, తన్నే బుద్ధి కావాలా, ఉతికే బుద్ధి కావాలా అంటే వీళ్ళకి మంచి సహవాసం కావాలా. అట్లా ఎట్లా సహవాసం కావాలా? ఇట్లా గురువు కావాలి. మంచి యుక్తుండే గురువు అంటే చెప్పి 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 ఎన్నో యుక్తులని చెప్పంగా 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 మారుతుంది అనే ఉద్దేశం తెలియజేస్తూ. కాబట్టి ఎందుకంటే మనము వింటాము, ఏం చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. మీరేం